పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమల్ హాసన్ మూవీ రీమేక్ కి రెడీ అయ్యాడట. ఓజీ అంటూ సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న సినిమా నిజానికి కమల్ హాసన్ సినిమాకు రీమేక్ అంటున్నారు, లేదంటే ఆ కథతో తెరకెక్కుతుందనేస్తున్నారు. ఏది నిజం? ఉస్తాద్ భగత్ సింగ్ గా హరీష్ శంకర్ మేకింగ్ లో గబ్బర్ సింగ్ ఫ్లేవర్ ని రిపీట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో పాటు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ కూడా చేస్తున్నాడు. అయితే ఇదే కమల్ మూవీకి రీమేక్ అంటూ ప్రచారం ఊపందుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కెరీర్ లో మాస్టర్ పీస్ అంటే నాయకుడు మూవీనే. అప్పట్లో మణిరత్నం మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ ప్రేరణగా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పవన్ మూవీకి ప్రేరణగా మారుతోంది. నాయకుడు సినిమాతోనే కమల్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అని పెంచుకున్నాడు. అప్పట్లో అంతగా ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. ఇన్నాళ్లకు ఈ మూవీకి రీమేకో లేదంటే ప్రేరణ రూపంలోనో పవన్ సినిమా ఓజీ రాబోతుందని గుసగుసలు పెరిగాయి. నిజానికి తమిళనాడు నుంచి ముంబై చేరుకుని అక్కడ సెటిల్ అయిన హాజీ మస్తాన్ లైఫ్ స్టోరీని అప్పట్లో నాయకుడిగా మణిరత్నం చేశాడన్నారు. తర్వాత వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై అజయ్ దేవ్గన్ కూడా అలాంటి పాత్ర వేశాడన్నారు. ఇప్పుడు ఆ పాత్ర పవన్ వేస్తున్నాడని తెలుస్తోంది. పవన్ డాన్ రూట్ లో బాలు, పంజా ఇలా ప్రయోగాలు చేశాడు. కానీ ఓ రియల్ డాన్ బయోపిక్ లాంటి మూవీ చేయలేదు. హజీ మస్తానీ బయోపిక్ లాంటి మూవీనే ఓజీ అనేసరికి ఇది నాయకుడు రీమేకా, వన్స్ అపాన్ ఏ టైమ్ ప్రేరణతో వస్తున్న మూవీనా అనే అంచనాలు పెరిగాయి.